హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని, సోషల్ స్టడీస్ మాస్టర్ని. గత 19 సంవత్సరాల నుండి సోషల్ స్టడీస్ చెప్తూ అలాగే విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాం. గవర్నమెంట్ హై స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూలు, ఈస్ట్ గోదావరి. అలాగే డిఎస్సి వెళ్ళేవాళ్ళు, టెట్కి వెళ్ళేవాళ్ళు మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు సబ్స్క్రైబర్లు. వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా విషయానికి వచ్చేస్తాను. ఈరోజు మీకు చూపిస్తున్న ఇంటర్మీడియట్ జాగ్రఫీ, ఈ పుస్తకం ఎక్కడా దొరకట్లేదు. ఎందుకంటే ఇది తెలుగు అకాడమీ తయారు చేసింది. 2010 సంవత్సరంలో ఫస్ట్ ఎడిషను అయితే మాత్రం దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2012లో అయితే నేను తీసుకున్నాను. ఇది 2012లో డిఎస్సిలో ప్రిపేర్ అయ్యి మనం క్లాసులు చెప్పడం జరిగింది. అలాగే ఈ పుస్తకం కోసం చాలామంది కామెంట్ చేశారు. ఈ పుస్తకం పీడిఎఫ్ పెట్టమని చెప్పారు, కంపల్సరీ పెడతాను. అలాగే ఇందులో ఉన్న విషయ సూచిక లేదా ఇండెక్స్లో ఏ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి అవి మన రెగ్యులర్ 6th నుంచి 10th క్లాస్ మధ్య సోషల్ స్టడీస్ జాగ్రఫీలో, ఉదాహరణకి 6th, 7th, 8th 6th, 7th స్టేట్ సిలబస్, ప్రస్తుతం 8th, 9th, 10th సిబిఎస్ఈ సిలబస్ రన్ అవుతుంది. అందులో టెట్కి 10th క్లాస్ ఓల్డ్ సిలబస్, మిగతా 8th, 9th కూడా మనకి జాగ్రఫీలో 8th జాగ్రఫీ ఉండదు, 9th, 10th జాగ్రఫీలు ఉంటాయి. వాటిలోనూ 6th, 7thలో లోయర్ క్లాసులో కూడా మనకి ఏ లెసన్స్ ఇందులో కవర్ అవుతున్నాయి డీప్గా. ఎందుకంటే మనం క్వశ్చన్ని ట్విస్ట్ పెట్టిస్తాడు లేదా ఇండైరెక్ట్గా ఇస్తాడు అని మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. డీప్గా మనం తెలుసుకుని ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా మనం ప్రిపేర్ అయ్యి అప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్తే మనకి కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఈజీగా మనం రాస్తాం. అందువల్ల చాలామంది ఈ యొక్క ఇంటర్మీడియట్ బుక్ అయితే మాత్రం అందరూ అడిగారు. నేను కంపల్సరీ నా దగ్గర ఉన్న పుస్తకాన్ని మీకు పీడిఎఫ్ రూపంలో మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని. అలాగే మనకి తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ ఉంది. అలాగే నా ట్రావెలింగ్ బాగా నాకు హాబీ కాబట్టి మీ అందరూ కూడా మరొక ఛానల్, నా ఛానల్ తెలుగు ట్రావెల్ టాక్స్ అనే ఛానల్లో సబ్స్క్రిప్షన్ చేసుకోమని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు నేను ఇచ్చే సర్వీస్ వల్ల మీరు నాకు ₹1 కూడా ఇవ్వరు, అది మామూలుగా మీ అందరికీ తెలిసిందే. ఇది ఫ్రీ సర్వీసు. తెలుగు ట్రావెల్ టాక్స్ అని నా యొక్క ట్రావెలింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి. ముందు ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అదొకటి మాత్రం చేయమని నేను కోరుకుంటున్నాను. రెండోది విషయంలోకి వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇంటర్ అనమాట. ఇది ఫస్ట్ ఇంటర్లోని మనకి ఫస్ట్ ఇంటర్ బుక్ ఉంది, సెకండ్ ఇంటర్ బుక్ ఉంది. ఫస్ట్ ఇంటర్ బుక్లో మనకి 3 రకాలైన విషయాలు అయితే ఇక్కడ మనకి తెలుస్తున్నాయి. సెకండ్ ఇంటర్ బుక్ అంతా కూడా మనకి ఇండియన్ జాగ్రఫీ ఎక్కువగా కవర్ అవుతుంది. అది కూడా నేను పీడిఎఫ్ పెడతాను. ఇందులో ఒక పీడిఎఫ్ ముందు ఇస్తాను, అది మీకు ఓకే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగతా పీడిఎఫ్లు కూడా మళ్ళీ వీడియోల ద్వారా వస్తాయి. ఇక్కడ భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ టాపిక్లో. ఇక్కడ విషయ సూచిక మీకు చూపిస్తాను. విషయ సూచిక మీకు నేను పీడిఎఫ్లో కూడా పెడతాను, కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇందులో మొత్తం 9 లెసన్లు అయితే ఉన్నాయి, 9 లెసన్స్. ఫస్ట్ది వచ్చి భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి, రెండోది వచ్చి భూమి సౌర కుటుంబం. ఇదైతే మాత్రం 6th క్లాస్లోను 7th క్లాస్లోను సోలార్ సిస్టమ్ అని చెప్పి, అలాగే ఎర్త్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పి మనకి 6th, 7th అయితే మాత్రం ఈ లెసన్ అయితే ఉంది. ఇక్కడ 6th అలాగే 7th క్లాసులకి ఇది కవర్ అవుతుంది. అలాగే ఎర్త్ కోసం ఇది కూడా 6th, 7th మనకి కవర్ అవుతుంది. ఎర్త్ కోసం సపరేట్గా ఒక లెసన్ అయితే ఉంది. నెక్స్ట్ భూస్వరూప శాస్త్రం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి టాపిక్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పనిచేస్తుంది. అలాగే శీతోష్ణ స్థితి శాస్త్రం, వాయు స్థితి, శీతోష్ణ స్థితి అని చెప్పి మరొక లెసన్ 5th లెసన్ అయితే ఉంది. ఈ యొక్క లెసన్ కూడా మీకు మనకి అన్ని జాగ్రఫీలో కవర్ అవుతుంది. ఇది కూడా మనం కంపల్సరీ చదవాలి. జీవ భూగోళ శాస్త్రం అని చెప్పి మరొక అంశం ఉంది, ఇది కూడా తెలుసుకోండి. సముద్ర శాస్త్రం ఉంది. సముద్ర శాస్త్రం అంటే ఓషన్స్ కోసం మొత్తం అన్నిటి కోసం 9th క్లాస్లో వస్తుంది మనకి. జల విజ్ఞాన శాస్త్రం అని చెప్పి మరొక లెసన్ అయితే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు నిర్వచనం పరిధి, నేషనల్ డిజాస్టర్స్. ఈ మధ్యన మనం వైనాడులో చూసాం డిజాస్టర్స్. అలాగే చాలా చోట్ల హిమాచల్ ప్రదేశ్లోను ఉత్తరాఖండ్లోను మనం డిజాస్టర్స్ అయితే చూస్తున్నాం. కంపల్సరీ డిజాస్టర్స్ మీద మీకు ప్రస్తుతం ఉన్న
ఉన్న టాపిక్స్ అయితే మాత్రం డిజాస్టర్ మీద ఇస్తాడు. ఇందులో ఫస్ట్ లెసన్లో మనకి ఏమేమి కవర్ అవుతున్నాయో చూస్తే, ఫస్ట్ లెసన్ భూగోళ శాస్త్రంలోని పరిచయం, భూగోళ శాస్త్రం జీవశాస్త్రం మధ్య సంబంధాలు, భూగోళ శాస్త్రం సాంఘిక శాస్త్రం మధ్య సంబంధాలు, ఇది మనకు మెథడాలజీలో కవర్ అవుతుంది. భూగోళ శాస్త్రం విభాగాలు, అలాగే కొన్ని నమూనా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మామూలుగా చదువుకున్న మనకి ఈజీగానే వచ్చేస్తుంది. మీరు ఇందులో మనకి ఈజీగానే ఉంది. ఇది జనరల్గా చదువుకుంటే వచ్చేస్తుంది, దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. రెండోది మాత్రం చాలా మంచి టాపిక్. ఇది భూమి సౌర కుటుంబం. ఈ టాపిక్లో మనకి పరిచయం, సౌర కుటుంబం, సోలార్ ఫ్యామిలీ, అలాగే సోలార్ సిస్టమ్, అలాగే భూమి పుట్టుక సిద్ధాంతాలు, ఇది ఉంది మనకి లోయర్ క్లాసుల్లో. అక్షాంశాలు, రేఖాంశాలు, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అలాగే భూభ్రమణం, పరిభ్రమణం మనకి ఇందులో కవర్ అవుతున్నాయి డీప్గా విత్ బొమ్మలతో మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్లో చూసుకోండి మీరు. ఇవన్నీ కూడా మనకి క్లారిటీగా వస్తాయి. కొద్దిగా అక్కడక్కడ లోయర్ క్లాసులోకి ఇక్కడికి మధ్య కొద్దిగా డిఫరెన్స్ వచ్చినప్పుడు లోయర్ క్లాసులో అయితే మీరు పరిగణించాలి. ఇంకా ఏమైనా డౌట్ అయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. భూభ్రమణం కోసం, పరిభ్రమణం కోసం చాలా బాగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రెండు కూడా మీరు ఇందులో నేను చూపిస్తాను. ఇందులో మూడోది వచ్చి మనకి భూమి అంతర్నిర్మాణం. భూమి అంతర్నిర్మాణం ఉంది మనకి 7th క్లాస్లో ఉంది. అలాగే ఆచార్య విజయనగర ఖండ చలన సిద్ధాంతం ఉంది. ఖండాలు ఏ విధంగా పుట్టే అనేది తెలుస్తుంది. అలాగే శిలల్లో ప్రధాన రకాలు, వాటి విశిష్ట లక్షణాలు ఇందులో కవర్ అవుతున్నాయి. ఈ 3 ఉన్నాయి. ఇలాగా మొత్తం నేను ఈ 3 కలిపి ఇప్పుడు పీడిఎఫ్ చేసి నేను పెడతాను. ఇది చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఆ విధంగా మీకు మళ్ళీ వీడియోస్ మీద సలహాలు ఇస్తాను, ఇంకా వీడియోస్ చేస్తాను. ప్రస్తుతం అయితే మాత్రం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ పీడిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మిగతా మరొక 2 నుంచి 3 లెసన్స్ వస్తాయి. ఒకేసారి మొత్తం బుక్ అంతా పెట్టడం అవ్వదు, అది కొద్దిగా కష్టమైన పని. ఏమైనా కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అలాగే హిస్టరీ ఉంది, హిస్టరీ కూడా పెడదాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, జాగ్రఫీ సెకండ్ ఇయర్ పెడదాం. ఇంకా సివిక్స్ ఉంది, సివిక్స్ కొత్త పుస్తకాలు పెడదాం. అన్నీ చేద్దాం. మీకు మ్యాక్సిమం నాకు టైం దొరికినప్పుడల్లా నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ప్రస్తుతం ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళడం జరిగింది, అలాగే అరుణాచలం వెళ్ళడం జరిగింది. అలాగే మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. మీకు రెగ్యులర్గా వీడియో చేయడానికి అయితే నేను చూస్తాను. థ్యాంక్ యూ ఆల్.